నమస్కారం కిరణ్ గారు. నమస్తే సార్. వైసీపీకి మరీ 14 సీట్లకే కేటాయించడం హ్మ్. అనేది ఒక షాకింగ్ నిజంగా హ్మ్. చెప్పాలంటే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ సర్వే వచ్చేసి అట్‌లీస్ట్ 100 నుంచి 110, 130 అట్లా వరకెళ్ళింది గానీ, హ్మ్. మీరు ఏకంగా 160 దాటెళ్ళిపోయారు మీరు. అంటే మార్జిన్స్ తీసుకున్నారు సార్. అందరూ సేఫ్ వాళ్ళకి కొంతమంది మేబీ తెలిసినా గాని మార్జిన్స్ సేఫ్ అలా అనుకుంటున్నారు. హ్మ్. మనం ఏందంటే ఆల్రెడీ ఫస్ట్ టైమ్ మేము చేసాం అలాగే. ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. ఇంతమంది లక్షల మంది బిలీవ్ చేస్తున్నారు. మనకింత ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. వై నాట్ మన సింగిల్ నంబర్‌కి ఎందుకెళ్ళకూడదు అనేది బాగా మదన పడ్డాం. ఫస్ట్ చేద్దాం అనుకున్న తర్వాత కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే నంబర్ చూస్తే భయమేస్తుంది. ఇప్పుడు మాకు కూడా చూసేవాళ్ళు కూడా ఇప్పుడు హార్డ్‌కోర్ టీడీపీ వాళ్ళు కూడా 14 అనేది చాలా టైట్‌గా అనిపిస్తున్నట్టు. వాళ్ళకెలా అనిపిస్తుందో ఫైనల్‌గా కంక్లూడ్ చేసి ఫిల్టర్‌గా చేసినప్పుడు లాస్ట్‌లో ఈ అది 9-23 దాకా ఆసిలేట్ అవుతా ఉంది ఇంచుమించుగా. ఇప్పుడు చాలా మంది 14 అంటున్నారు. దాంట్లో వెనక్కి వచ్చేదానికి సింగిల్ డిజిట్ వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది ఎట్ ది సేమ్ టైమ్. అంటే ఒక దీంట్లో 5 స్థానాలు మిస్ అయినాయి. అవి ఏందో కూడా చెప్పాం. అలాగే ఇంకో 5 స్థానాలు యాడ్ అవ్వచ్చు. మేము కూటమికేసిన దాంట్లో మిస్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. బట్ ఇయన్నీ క్రోడీకరించి అన్ని ఫ్యాక్టర్స్ అక్కడ ఉన్నటువంటి సమీకరణాలన్నీ చేసి ఒక జాగ్రత్తగా వేస్తే నంబరు 14 వచ్చింది సార్ అన్ని రకాలుగా. హ్మ్. మీరు అలా యేసుకున్న 21కి మించిపోవట్లేదు కదండీ! ఒకవేళ 5 హ్మ్. అటు హ్మ్. ఎళ్ళినా హ్మ్. గాని అంతే. అంతే. 20, 21 కూడా అంతే. అవ్వట్లా. అంతే. ఆ! అంతే. 21 అవుతున్నాయి. అంతే. అంతే. అంతే సార్. అంత చేంజ్ ఉందండి? అంటే మీకు నంబర్స్ ఎక్కువ హ్మ్. కనపడుతున్నాయి సార్. బట్ స్టిల్ వాళ్ళకి ఇంకా 30-35% ఓట్ బ్యాంకింగ్ కనపడుతుంది మన దాంట్లో. హ్మ్. దట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు మొత్తం క్లీన్ స్వీప్ అయిందని కాదు. మీకు పర్సెంటేజ్ ఒక 10-15% ఎక్కువొస్తే మనకి ఎలక్షన్ ఇంజినీరింగ్ ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్‌ని బట్టి ఎమ్మెల్యే స్థానాలు కాదు కదా సార్. ఇప్పుడు మనకేందంటే నియోజకవర్గం వరకు ఏం జరుగుతుంది? అక్కడ గెలుస్తుందా? ఓడుతుందా? అనేది బట్టి టోటల్ కన్సాలిడేట్ చేస్తాం. ఓటింగ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ వచ్చేసరికి ఓవరాల్ టోటల్‌గా చూస్తే మీకు లాస్ట్ టైమ్ 10% డిఫరెన్స్ వచ్చిందండి. 23కి వెళ్ళిపోయింది టీడీపీ. దానికి ముందర దాదాపుగా 2% డిఫరెన్స్. కానీ వైఎస్ఆర్‌సీపీ 63 దాకా వచ్చినట్టుంది. ఇప్పుడు చూస్తే మీకు మోర్ థాన్ 10% అంటే 15% ఎళ్ళేసరికి మీకు ఇంకా స్టిల్ 14 స్థానాలు వస్తుందంటే చాలా మంచి ఫిగరు. ఓకే. ఓకే. హ్మ్. అంటే హ్మ్. పర్సెంటేజ్ పరంగా చూస్తే స్టిల్ మీకు 14 స్థానాలు డిఫెండ్ చేసుకోగలుగుతుందంటే యాక్చువల్లీ మంచి నంబర్ కంపారిటివ్‌లీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ చూస్తే. ఓకే. 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 అయితే ఇంకోటండి మీరు ఎంపీ విషయానికొస్తే హ్మ్. 0 చేశారు. హ్మ్. ఎనీ రీజన్ అండి? జీరో చేయలేదు సార్. జీరో కనపడుతుంది. రీజన్ అంటే కావాలని మనం జీరో ఆ! చేసేది ఆ! లేకపోతే అలా ఏముండదు. ఆ! ఆ! హ్మ్. కడప తీసుకోవచ్చుగా పోనీ. కడపన్నా ఆ! తీసుకోవాలి ఇప్పుడు ఆ! కడప తీసుకోవాలి, తీసుకోకూడదని ఏం లేదు సార్. ఇప్పుడు ఆ! మామూలుగా ఓకే. అన్ని ఆ! కూరలేసారు కదా! ఈ కూర కూడా పెట్టొచ్చు కదా! అని అడిగినట్టుంది. ఛ! ఛ! అట్లని అలా కాదు. నా కాదు. ఉద్దేశ్యం అట్లా కాదు. ఖచ్చితంగా అనేది అరకు, కడప, ఆ! రాజంపేట బలమైంది సార్. హ్మ్. లాస్ట్ పోస్ట్ పోల్ వరకు జరగకముందు ప్రీ పోల్ వరకు మాకు ఈ 3 పక్కన పెట్టాం. హ్మ్. అంటే 25లో దాదాపు 22 స్థానాలు అప్పటికి కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. 22 స్థానాలు గెలుస్తుందని. ఆహ్, కానీ ఈ 3 స్థానాల్లో పోస్ట్ పోల్‌లో కూడా ఏం జరిగిందంటే మొత్తం వెరిఫై చేసినప్పుడు రాజంపేట ఫస్టే పక్కకెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత అరకు బాగా టఫ్‌గా ఉందనిపించింది. మళ్ళీ అది పక్క జరిగింది. చివరికి లాస్ట్‌లో మిగిలింది కడప పార్లమెంట్ నియోజకవర్గమే. మీరు చెప్పినట్టు కరెక్టే. హ్మ్. బట్ అక్కడ క్రాస్ ఓటింగ్ ఎక్కువ పడింది సార్ దారుణంగా. అంటే 7 నియోజకవర్గాలు కంపల్సరీ కింద వచ్చినటువంటి పార్లమెంట్‌లో ఏ పార్లమెంట్‌లో కూడా మీకు ఒక్క పార్లమెంట్ రేపొద్దున నంబర్ తప్పవచ్చు మేము చెప్పింది. లెట్స్ సే కొన్ని స్టాండర్డ్స్ మేము చెప్తున్నాం చూడండి. ఎలా చెప్పామని ఓట్ బ్యాంకింగ్. 10 పైన పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ ఉంది. అది మారదు. ఏ పార్లమెంట్‌లో కూడా ప్రతి 25 పార్లమెంట్‌లో ఏ పార్లమెంట్‌లో కూడా 7 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు కన్ఫర్మ్‌గా వైఎస్ఆర్‌సీపీ గెలిచే పార్లమెంట్ ఒక్కటి కూడా లేదు. ఈ పార్లమెంట్ 7 కాదు సార్. అవును. ఒక్క పార్లమెంట్‌లో కూడా 4 నియోజకవర్గాలు గెలిచే లేదు. ఏది లేదు. మీరిచ్చిన దాంట్లో అండి, హ్మ్. మీరిచ్చిన దాంట్లో టీడీపీకి సంబంధించి 144 స్థానాల్లో హ్మ్. 133 విన్ అని ఇచ్చారు. కరెక్ట్ సార్. ఓకేనా? హ్మ్. ఓకే. తర్వాత జనసేన విషయానికొచ్చేస్తే 21కి 21 అని ఇచ్చారు. ఎక్కడ హ్మ్. హ్మ్. వ్యతిరేకత లేదు. వ్యతిరేకత ఉంది సార్. అక్కడ ఆ! కూడా వైఎస్ఆర్‌సీపీ ఓట్ బ్యాంకింగ్ పడుతుంది. హ్మ్. డిఫరెన్స్ ఏందంటే వాళ్ళు గెలిచేంత ఓట్ బ్యాంకింగ్ అక్కడ టర్న్ చేసుకోగలిగింది. ఇప్పుడు రైల్వే కోడర్ గాని, ఇప్పుడు మీకు జనసేన సీట్లు చూస్తే ఆ! ఆహ్, మీకు తిరుపతి ఫస్ట్ నుంచి టైట్‌గా ఉంది సార్. హ్మ్. రైల్వే కోడర్ టైట్‌గా ఉండింది. ఆహ్, మా దాంట్లో. ఇంకంతే సార్ పెద్దగా టైట్‌లు ఏం కనపడలేదు. ఒక నెల్లిమర్ల ఫస్ట్‌లో టైట్‌లో నెల్లిమర్ల, పాలకొండ పైన చూసుకుంటే. ఆ! సో, ఈ 4 ఫస్ట్ నుంచి టైట్‌గా వస్తున్నాయి. మిగతా ఇవన్నీ తెనాలి గాని, లేకపోతే అవనిగడ్డ గాని, ఉంగుటూరు గాని, తాడేపల్లిగూడెం గాని, పోలవరం కొంచెం టైట్‌గా ఉండింది. నర్సాపురం, భీమవరం అయితే ఇంక డిస్కషన్ అనవసరం అనమాట అది. ఓకే. అవును. హ్మ్. 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 పి గన్నవరం కొద్దిగా టైట్ ఉంది. కానీ లాస్ట్‌లో మారిపోయింది. రాజోలు ఫస్ట్ నుంచి లేదు. నిడదవోలు లేదు. రాజానగరం లేదు. కాకినాడ రూరల్ లేదు. పిఠాపురం, యలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, వైజాగ్ సౌత్ ఇవేవి లేవు సార్ అసలు ఫస్ట్ నుంచి. ఓకే. స్టార్టింగ్ ఎలక్షన్ కూటమి కట్టినప్పుడే 15 సీట్లు కన్ఫర్మ్ మాకు. హ్మ్. వాళ్ళు జనసేన వాళ్ళు కూడా 10 సీట్లన్నా వస్తాయో అనుకున్న మొదలుపెట్టారు నాకు తెలిసి. ఆ! అంతే కదా సార్. కూటమి కట్టినప్పుడు 21 తీసుకున్నారు అన్నట్టుంటది.
కానీ పోను అది 15కి వెళ్ళింది, 18కి వెళ్ళింది. పోస్ట్ పోల్ చేసిన తర్వాత 19కి ఆగింది. ఒక రైల్వే కోడర్ మాత్రమే లాస్ట్‌లో బాగా రీవెరిఫై చేసి రైల్వే కోడర్ కూడా కొంచెం ఫేవరింగ్‌గా వెళ్తుంది అని చెప్పి కూటమి వైపు వేశాం. అండ్ ఒకటండి, బీజేపీకి సంబంధించి 10 స్థానాల్లో హ్మ్. మీరు 7 ఇచ్చారు. హ్మ్. అసలు బీజేపీకి సంబంధించి హ్మ్. ఏపీలో హ్మ్. పొత్తు పెట్టుకోవటం వల్లే చాలా ఇబ్బంది, ఓట్ కరెక్ట్. ట్రాన్స్ఫర్ కరెక్ట్. ఇదయిందన్నారు. మరి అలాంటప్పుడు 7 ఎలా ఇనిషియల్ అంటే గెలవగలుగుతారు? డ్యామేజ్ ఉంటుంది, అడ్వాంటేజ్ కూడా ఉంటుంది సార్. ఓవరాల్ ఆ! పార్టీ పరంగా కలవడం వల్ల ఆ! ఆబ్వియస్‌గా క్రిస్టియన్స్‌లోనో, ముస్లిమ్స్‌లోనో కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ ఉండుండొచ్చు. హ్మ్. బట్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీకి ఆల్రెడీ దే ఆర్ ఫేవరింగ్ టు వైఎస్ఆర్‌సీపీ. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీతో కలిసిందనుకో బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ ఇంకా మోర్ డ్యామేజ్ జరుగుండేది. కంపేర్డ్ టు టీడీపీతో కలిస్తే. ఇప్పుడు బీజేపీ ఇక్కడ టీడీపీతో కలిసింది కాబట్టి ఆల్రెడీ 30%లో ఒక 5%, 10% అంటే తక్కువ పర్సెంట్‌లో ఇంకొంచెం తక్కువ పర్సెంట్ తగ్గుండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఒక అండర్‌స్టాండింగ్ ఏందంటే, మన ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో వ్యతిరేకించే పార్టీలు లేవు. ఓకే. ఇదైతే బీజేపీ అంటే ఒకటి ఫ్రంట్ కలుస్తారా, ఒకటి బ్యాక్ కలుస్తారా అనే సంబంధం అదే. గానీ, హ్మ్. మామూలుగా కంప్లీట్ మద్దతుదే ఉంది. ఇంకోటి సార్, ఇప్పుడు చాలామంది గుర్తు గురించి చెప్తారు. గుర్తు బీజేపీ కమలం గుర్తు వచ్చింది కదా! అందుకనంటే ఆబ్వియస్లీ కొంత సెక్షన్ వరకు కరెక్టే. కొంచెం ఇబ్బంది పడ్డా కరెక్టే. టీడీపీ ఇంకా విగరస్‌గా పనిచేస్తది బీజేపీతో కంపేర్ చేస్తే. అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంటది కాబట్టి. బట్ వేద్దాము కూటమికి అన్న కొన్ని నియోజకవర్గాలు ఈ 7 ఏం మార్పులు లేవు. ఓకే. ఎందుకంటే వేయాలని డిసైడ్ అయ్యి వచ్చినాడు సార్. వెతుక్కొని వేస్తాడు. వెతుక్కున్నట్టు మీకు కనపడుతుంది. వేసింది కనపడట్లే మీకు. ఓకే. కమలంకే వేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆటోలు పెట్టి రోజు పొద్దున్నుంచి సాయం దాకా ప్రతి నియోజకవర్గం మనకి గుర్తు, కమలం గుర్తు, కమలం గుర్తు, కమలం గుర్తు అని చెప్తూనే ఉంటారు. ఇప్పుడు కైకలూరు నియోజకవర్గం ఉంది. వాళ్ళు రోజు ప్రతి సెంటర్‌లో మీకు వినపడకుండా ఉండదు. హ్మ్. సో, వాడు వేయాలి అనుకున్నప్పుడు ఇది కాదు, అక్కడ డీఎన్ఆర్ కాదు, ఇక్కడికెళ్ళాలి అనుకున్నప్పుడు వెతుక్కొని వేస్తున్నాడు ఓటు. ఓకే. ఇక్కడ మీరిచ్చిన దాంట్లో అండి, ఇప్పుడు ఓటు ట్రాన్స్‌ఫర్ తీసుకుందామండి. హ్మ్. కులాల వారీగా మీరిచ్చిన ఓట్ల అవును సార్. జాబితాలో హ్మ్. ఎస్సీ, ఎస్టీకి సంబంధించి హ్మ్. ఎస్సీ తీసుకుంటే 80% ఇటిచ్చారు. హ్మ్. హ్మ్. 20 కూటమి వైపు ఉంది. హ్మ్. ఎస్టీది 70% ఇటుంది. హ్మ్. కూటమి వైపు 30% ఉంది. హ్మ్. ముస్లిమ్స్‌ది కూడా 70% ఇటిచ్చారు. అటు 30% 30% ఇచ్చారు. హ్మ్. అట్లానే క్రిస్టియన్స్‌ది హ్మ్. 80% ఇచ్చారు ఇటు. హ్మ్. కాపు వచ్చేసరికల్లా 10, 90 ఇచ్చారండి. హ్మ్. 90 కన్ఫర్మ్‌గా ఉన్నట్టు ఎలా చెప్పగలుగుతాం? అంటే ఫస్ట్‌లో మాకైతే 70% ఉంది సార్ మామూలుగా. ఆ! కూటమి కట్టినప్పుడైతే 70%. ఓకే. 100% కాపులు డిసప్పాయింట్ అన్నమాట 21 నంబర్‌తో. హ్మ్. హ్మ్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందరూ 100% అనలేము. హ్మ్. బట్ మీకు ఎలక్షన్స్ ఇంకో దగ్గరికొచ్చేసరికి 80 కనపడింది. యాక్చువల్లీ 90 కాదు, ఇంకా 93, 94 కనపడుతుంది. రౌండ్ ఫిగర్‌లన్నీ ఇవ్వాలి కాబట్టి అన్ని రౌండ్ ఫిగర్‌లేసాం. ఓకే. ఓకే. ఆ! బట్ మామూలుగా ఆ! మీకు ఎలక్షన్స్ ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత చూస్తే 93, 94% 100% దే ఆర్ క్లారిఫైడ్ అనమాట. మిగతా ఒక 10లో ఒక శాతం ఎందుకు తగ్గిస్తున్నామంటే కంప్లీట్‌లీ అసోసియేటెడ్ విత్ వైఎస్ఆర్‌సీపీ కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు కావచ్చు. ఈ ఒక్క సెక్షన్ లేదా ఇందాక చెప్పినట్టు వెల్‌ఫేర్ స్కీమ్స్ ఏమీ పనిచేయలేదంటే ఆ ఒక్క శాతం పనిచేసింది. 10లో 1. ఓకే. ఓకే. పనిచేస్తాయి. ఆబ్వియస్‌గా వెల్‌ఫేర్ స్కీమ్స్ ఏవి లేవంటే 100% పనిచేసాయి. హ్మ్. కానీ అదొక్కటే గెలుపుకి సరిపోవట్లేదు. అది తేడా. ఓకే. ఓకే. ఇకపోతే ఇక్కడ దీంట్లో అండి హ్మ్. కమ్మదిచ్చారు మీరు. హ్మ్. కమ్మొచ్చేసి 10, 90 ఇచ్చారు. హ్మ్. ఓకే. ఇక్కడ 90 అనేది కూడా కన్ఫర్మేనా? ఇది 100% కన్ఫర్మ్ సార్. ఆ? మామూలు ఎలక్షన్స్ దాంట్లో డౌట్ లేదుగా. డౌట్ లేదు. డౌట్ లేదు. ఓకే. తర్వాత హ్మ్. క్షత్రియ రాజులదిచ్చారు. హ్మ్. అది 90% ఇచ్చారు. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఉండి నియోజకవర్గం తీసుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కాంబినేషన్ ఆఫ్ మీరు ఇందాక అడిగిన కాపు హ్మ్. ప్లస్ క్షత్రియ ఎక్కువ ఉండే నియోజకవర్గం కాబట్టి హ్మ్. మామూలుగా ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు ఇష్యూ జరిగిందో హ్మ్. ఓవరాల్‌గా ఒక బెనిఫిట్ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు 2, 3 ఫ్యాక్టర్స్ బాగా అంటే ఎవరు సలహాలు సంప్రదింపులు ఇస్తారు కదా! మీరు టూ మచ్ రఘురామకృష్ణరాజు మీద కాన్సంట్రేట్ చేశారు. బట్ యూ ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ ద క్షత్రియ కమ్యూనిటీ ఒక రిప్రజెంటేటివ్ పర్సన్. ఓకే. ఓకే. ఆ! అంటే తెలియకుండానే కంప్లీట్‌గా అట్టని చెప్పి మా రాజులందరికీ రఘురామకృష్ణరాజు హెడ్, రాజులందరికీ ఆయనే అట్లా కాదు. బట్ ఒక మామూలు పర్సన్‌ని మీరు టూ మచ్ టార్గెట్ చేస్తుంటే ఇర్రెస్పెక్టివ్ ఒక ఆ కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తుంది ఆబ్వియస్‌గా అరెస్ట్ చేసుకోండి. లేకపోతే మామూలుగా దాని మీద కేసులు పెట్టుకోండి. బట్ అతన్ని క్యాండిడేట్‌ని ఒక ఎంపీ క్యాండిడేట్ కొట్టడం అనేది ఇట్ హార్డ్ కోర్‌గా తీసుకున్నారు. ఎప్పుడు ఆ ఉండి నియోజకవర్గంలో కాపు వర్సెస్ క్షత్రియ అనే ఉంటుందన్నమాట. ఒక ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ డిఫరెన్స్. అటువంటిది ఫస్ట్ టైము కాపులు, క్షత్రియ అనేవాళ్ళు నువ్వు కాపా, నువ్వు క్షత్రియ అనే సంబంధం లేకుండా వాళ్ళకే తెలియకుండా కలిసి కట్టుగా పనిచేసిన చేయగలిగారు. సో, మీరు వర్క్ చేసి వాళ్ళందరూ కలిపారు. అలాగే మీరు పిఠాపురంలో బాగా వర్క్ చేసి పూర్తిగా కాన్సంట్రేట్ చేసి ఎక్కడో మీకు రాయలసీమలో ఏదో స్మాల్ విలేజ్‌లో గూడా అక్కడ ఉన్నటువంటి బల్జా కమ్యూనిటీ ఇంకోటి దానికి అక్కడ స్ట్రాంగ్‌గా వర్క్ చేశారు. మీరు హెల్ప్ చేశారు కూటమికి. మీరు ఓట్ బ్యాంకింగ్ పెంచుతున్నారు. వాళ్ళకొచ్చిన ఓట్ బ్యాంక్ కాదు. మీరిస్తున్నారు. రోడ్లు బాలేవని, లేకపోతే లిక్కర్ మీద ఇష్యూస్ కానీ రకరకాల ఫ్యాక్టర్స్ ఎందుకు 10% డిఫరెన్స్ అవుతుందంటే మీరిస్తున్న ఓట్ బ్యాంకింగ్. వాళ్ళు కూటమి కట్టిన మాట వాస్తవం 100% అడ్వాంటేజే. హ్మ్. కానీ కూటమికి మీరిచ్చిన ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ. కూటమి బలం చేకూర్చిన మీరు చేసిన ఫ్యాక్టర్స్ ఎక్కువ. తర్వాత బీసీలదొచ్చేసరికల్లా 40, 60 ఏసారండి. హ్మ్. హ్మ్. తక్కువేసాం సార్ ఎందు మామూలుగా. ఆహా! హ్మ్.
అంటే రౌండ్ ఫిగర్ ఇంకా ఇంకా 40 లోపే, అది 60 పైన. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా ఎవరికైనా క్యాస్ట్ ఈక్వేషన్స్ తెలిసిన వాళ్ళకి సార్, బీసీలు ఎటు కన్వర్ట్ అయితే అటు ఓట్ బ్యాంకింగ్ కన్వర్ట్ అయితే అటు మామూలుగా విజయం వైపు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది అనుకుంటారు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే మోస్ట్ ఆఫ్ ది బీసీ ఆర్ యాక్చువల్ కూడా బీసీపీ సోర్స్ ఓటింగ్ టీడీపీకి బలంగా ఉండేది సార్ ఫస్ట్ నుంచి. మధ్యలో దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత రివర్స్ అయినప్పుడు వైఎస్ఆర్సీపీ దాన్ని ఎక్కువ మెజారిటీ కైవసం చేసుకోగలిగింది. దాన్ని విత్స్టాండ్ చేసుకోవాలి మీరు. ఆబ్వియస్గా ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ పాయింట్స్ మీద విత్స్టాండ్, మంచి రోడ్స్, మంచి స్కూలింగ్, మంచి ఎడ్యుకేషన్, మంచి హాస్పిటల్స్, లేకపోతే కరప్షన్ లేని అటువంటి ఎన్విరాన్మెంట్. ఎందుకంటే వీళ్ళ కమ్యూనిటీ నుంచి లీడ్ చేసే వాళ్ళు లేరు. బట్ వీళ్ళ కమ్యూనిటీ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేదివే. బట్ ఇంకా సోర్స్గా అంటే వీళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ కోర్ ఓట్ బ్యాంకింగ్ లేదుగా. పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానులు ఉంటారు సార్. మీరు ఎటైనా చేయండి, వాళ్ళు పవన్ కళ్యాణ్ వీరాభిమానులే. అలా చంద్రబాబు నాయుడు గారికి ఉంటారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు డెవలప్మెంట్ చేశారా చేయలేదా, స్కూల్ ఉందా లేదా సంబంధం లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఉంటారు. బీసీ కమ్యూనిటీకి వచ్చేసరికి మోస్ట్లీ అందే ఇంక్లైన్ టు ది వాళ్ళు ఎక్స్పెక్టేషన్ డెవలప్మెంట్ టువార్డ్సే. డెవలప్మెంట్ అంటే అన్ని సెక్షన్స్, అది లిక్కర్ కావచ్చు, రోడ్లు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు ట్రై చేసే వాళ్ళకి నోటిఫికేషన్స్ కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్. వీటిలో ఎక్కువ ఇంక్లైన్ అయ్యారు కాబట్టి ఆబ్వియస్గా వీళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడింది. ఓకే. ఓకే. తర్వాత రెడ్డి సామాజిక వర్గం మీరు సార్ ఆల్మోస్ట్ 70 ఇచ్చారు ఏంటండి? మిగతా వాటికి చూసినట్టయితే అటు కమ్మ కాపుదైతే 90% దాకా ఇచ్చారు, ఏది కూటమి వైపు. మరి ఇక్కడికి వచ్చేసరికల్లా రెడ్డి కమ్యూనిటీది 70% ఎందుకు అంత అంటే రౌండ్ ఫిగర్ చేశారు. 73-74 అలాగే వెళ్తుంది. కానీ రౌండ్ ఫిగర్ 70% ఎందుకు చెప్పామంటే వీ హ్యావ్ టు మేక్ షూర్ క్లియర్ కట్, క్రిస్టల్ క్లియర్ గా లాస్ట్ టైం వేసినంత రెడ్డి ఓట్ బ్యాంకింగ్ కూడా ఈసారి అంత పడలేదు. డిపెండ్స్ రకరకాల ఫ్యాక్టర్స్. వన్, రెడ్డి నాయకులు కూడా వాళ్ళు సొంతంగా వీళ్ళు పోటీ చేస్తున్నారు, వాళ్ళు కొంచెం ఓట్ బ్యాంకింగ్ తెచ్చుకుంటున్నారు. ఓవరాల్గా రెడ్డి కమ్యూనిటీ నుంచి కూడా మిమ్మల్ని మీ మీద హేట్ రేట్ భావం తెచ్చుకునేదానికి కొంత సెక్షన్ తీసుకురాగలిగారు. మామూలుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద సానుభూతి పెరిగింది కంపేర్ టు లాస్ట్ టైం. కాపుల్లో తల్లిదండ్రులు ఓట్లు లేకపోయినా పిల్లలు ఓట్లు వేసిన సిద్ధంగా ఉన్నా, తల్లిదండ్రులు ఓటు వేసిన సిద్ధం లేదు. ఒక అబోవ్ 45 ఏజ్ సెక్షన్ వాళ్ళు నేను కాపు కాబట్టి ఓటు వేస్తాను సిద్ధంగా లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యారు. అంటే కంపారిటివ్లీ లాస్ట్ టైంతో పోలిస్తే వ్యక్తి మీద అభిమానించే వాళ్ళు ఓట్ బ్యాంక్ తెచ్చుకోగలిగారు. అలాగే మీకు వ్యక్తిగతంగా క్యాస్ట్ పరంగా ఓట్ బ్యాంకింగ్ తెచ్చుకోగలిగినటువంటి కమ్యూనిటీలో మీరు కొంచెం తగ్గారు. లాస్ట్ టైం 90-10 ఉండేది, ఇప్పుడు 75 దాకా వచ్చిందంటే చాలా వరకు తగ్గినట్టే కదా. 10-15% డిఫరెన్స్ వచ్చింది. ఓకే. ఓకే. అండ్ వైశ్యాస్కి వచ్చేసరికల్లా 80% ఇచ్చారు కూటమికి. అంటే వైశ్యాసు ప్రిడామినెంట్లీ మీకు వాళ్ళు వర్క్ చేసే విధానంలో కానీ, వర్క్ చేసే వాళ్ళ కుటుంబాల్లో మోర్ పీపుల్ కనెక్టెడ్గా ఉంటారు సార్. మామూలుగా కిరాణా కొట్టు కానీ లేదా ఇంకోటి కానీ మామూలుగా ఎక్కువ పీపుల్తో ఎక్కువ కరెంట్ ఉండి సోర్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారు. వీళ్ళ మీద కమ్యూనిటీ ప్రభావం లేదు. ఇప్పుడు రెడ్డి అంటే ఎట్లా ఉండాలి, కాపాడు ఎట్లా ఉండాలి. సో వైశ్యాస్ ఏంది ఓవరాల్ గ్రూప్లో జరిగే ఫ్యాక్టర్స్ అంతా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ప్రధానంగా వీళ్ళు కోరుకునే సబ్జెక్ట్స్ వేరు కాబట్టి అందులో మనీ ఫ్యాక్టర్లో డిస్ట్రిబ్యూషన్లో ఎక్కువ అయితే మటుకు వీళ్ళు ఒప్పుకోరు. ఓకే. ఫ్రీ స్కీమ్స్కి కంప్లీట్గా అగెనిస్ట్ దాంట్లో టాప్లో ఉండేవాళ్ళు వైశ్యాస్, బ్రాహ్మిన్సే ఉంటారు. అంటే ఎవరు ఏ పార్టీ అయినా సరే అది కంప్లీట్గా అలాగే వెళ్తుందంటే. సో ఈ టువర్డ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఇంక్లైన్డ్ టువర్డ్స్ కూటమి. అంటే బ్రాహ్మణ్స్ కూడా మీరు బ్రాహ్మణ్స్ ఇయటానికి కారణం ఏంటంటే బీజేపీ ఉంది, ప్లస్ కూటమి వైపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఆబ్వియస్గా కమ్యూనిటీ పరంగా లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్, ఎస్సీ ఎస్టీ ప్రిడామినెంట్లీ ఎట్లా ఉంటుందో ఇది ఆబ్వియస్గా అగెనిస్ట్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది కాబట్టి ఇటు బీజేపీ యాడ్ అవ్వడం ఇంకో ఫర్దర్ అడ్వాంటేజ్ అవుద్ది. ఓకే. ఓకే. మీరు ఓవరాల్గా చూసుకుంటే అండి 38.80 ఇటు ఇచ్చారండి. అవును సార్. 58.20 అటు ఇచ్చారు. అవును సార్. ఇక్కడ పైన తీసుకుందామండి, ఒక్కసారి పైకి వెళ్దామండి. ఎస్సీది 80 ఇచ్చారు కదా. ఇప్పుడు అక్కడ కూడా డిసప్పాయింట్ ఉండి ఒకవేళ ఇటు షిఫ్ట్ అయిపోతే ఇటు 20 కన్నా ఎక్కువ కూటమి వైపు ఉన్నట్టయితే గణాంకాలు మారిపోతాయి అనుకోవాలి. అంటే ఇది ఒక నియోజకవర్గం మారచ్చు సార్. ఓవరాల్ ఇది ఎస్సీ ఎస్టీలది తీసుకున్నట్టయితే ఇది ఓవరాల్ 70-80 ఇచ్చారు. కరెక్టే. ఇది ఓవరాల్ గా అన్ని నియోజకవర్గాలు కన్సాలిడేట్ చేసిన వాల్యూ. మీరు చెప్పినట్టు 1 or 2 కేసులు మీకు మిస్టేక్ అవ్వచ్చు. ఇప్పుడు అరకులో ఉంది, మన అక్కడ ఫ్యాక్టర్ మిస్ అవ్వచ్చు. కానీ ఆన్ యావరేజ్ మొత్తం మీద 1 or 2% డిఫరెన్స్ ఉంటుంది, కానీ టూ మచ్ డిఫరెన్స్ రాదు. ఓకే. అయితే ఓకే. ఈ ముస్లిమ్స్ అండి, ముస్లిమ్స్ది ఎందుకంటే ఇప్పుడు త్రిబుల్ తలాక్ ఒకటి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్న దాంట్లో లేడీస్ ముఖ్యంగా బీజేపీ వైపు ఉన్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. ముస్లిం 70-30 సార్. 70-30. సో 70 కూడా మారొచ్చా అంటే లేడీస్, నేను ముఖ్యంగా మహిళల ఓట్ బ్యాంక్ సంబంధించి అంటే పెద్ద ఇంపాక్ట్ లేదు సార్. ఓవరాల్గా మొత్తం అందరు కన్సాలిడేట్ చేసింది ఇది. ఓవరాల్ గా ఒక ఫ్యామిలీ పరంగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ పరంగా అన్ని కన్సాలిడేట్ చేసిన వాల్యూస్ ఇవి. అంటే ఇది ముస్లిమ్స్ది ఎట్లా కాకుండా మోరల్ ముస్లిమ్స్ మనకి యావరేజ్గా వచ్చింది కన్సల్టేషన్. ఓకే. ఓకే. ఇవన్నీ మీరు డివిజన్ కులాల వరకు తీసుకొచ్చారండి. ఓకే. ఇవి పక్కన పెడితే అసలు మేజర్గా ఇప్పుడు ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళ దగ్గర నుంచి ఓవరాల్గా చూసుకుంటే ఆ ఓటింగ్, ఎందుకంటే రేపు 11-12 తెలిసిపోద్ది మరి ఇప్పుడు మనకి, అంతే కదా. అంతే సార్. సో ఆ వ్యతిరేకతే చాలా వరకు కూడా అందుకనే ఆ వ్యతిరేకతే మేజర్గా చెప్పుకోవచ్చు, అంతేనా?
ఏది ఉద్యోగస్తులు మీరు ఉద్యోగస్తుల సెక్షన్ వరకు కంప్లీట్ మోర్ దాన్ 90% అగెనెస్ట్ ఉన్నారు సార్. ఇంకా అది కాదు, అది ఓకే, ముస్లిమ్స్ పక్కన ఉద్యోగస్తులు పక్కన పెడితే అసలు సచివాలయం ఎంప్లాయీస్ యాక్చువల్గా అదొక్క పేజ్ తీసుకున్నాం, సచివాలయం ఎంప్లాయీస్ తీసుకున్నాం అనుకోండి. యాక్చువల్లీ ఏంటంటే సచివాలయం ఎంప్లాయీస్లో 90% వైఎస్ఆర్సీపీకి వెళ్ళాలి. ఎందుకంటే సచివాలయం వచ్చిందే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఫామ్ అయ్యాక కదా సార్. అవును. సో ఆబ్వియస్లీ మీకు అది ఇదే గవర్నమెంట్ మీకు ఆబ్వియస్గా గవర్నమెంట్ ఇచ్చింది మోస్ట్ ఆఫ్ ది రావాలి. కానీ ఏమైందంటే ఇనిషియల్గానే వచ్చేసింది జాబ్. కానీ మీరు ట్రావెల్ చేసేసరికి మీరు ఫస్ట్ ఒక జాబ్ మీకు ఆఫర్ చేశారనుకోండి సార్, ఇనిషియల్గా చాలా కృతజ్ఞతాభావంతో ఉంటుంది. ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత ఒక సంవత్సరం గడిచేసరికి ప్రమోషన్లా లేకపోతే అక్కడ ఇబ్బందులా లేకపోతే ఏం పని చేయించుకుంటారు మీరు ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ పోయి కృతజ్ఞతాభావం తగ్గిపోద్ది. లేయరు 4th లేయర్కి వచ్చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, వర్క్ ఎన్విరాన్మెంట్ లోకల్గా తిరగడం, అంటే పార్టీగా పనిచేస్తున్నామా గవర్నమెంట్ సైడ్ పనిచేస్తున్నామా అనే ఒక చిన్న డిఫరెన్షియేట్లో ఉన్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ మీద ఉన్న ఒత్తిళ్ళు, రకరకాల ఫ్యాక్టర్స్, మరి అదొక కారణం. ఆబ్వియస్గా మీరు సచివాలయం ఎంప్లాయీస్లో కూడా కంప్లీట్గా అన్నీ రావు కదా, అన్ని కులాల నుంచి వస్తారు, అన్నీ వస్తారు, అన్ని ఏరియాల నుంచి వస్తారు. ఇప్పుడు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారికి ఫేవరెట్గా ఉన్నటువంటి వాళ్ళు సచివాలయం ఎంప్లాయీస్ మరి జాబ్ వచ్చిన వెంటనే ఒక రకంగా ఉండొచ్చు, ఎలక్షన్ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ ఫ్యాక్టర్ వాళ్ళదే. ఓకే ఓకే. సో అక్కడ కూడా మీకు 70% పైనే వ్యతిరేకంగా ఉన్నారు సచివాలయం ఎంప్లాయీస్ వరకే తీసుకుంటే. ఓకే. మరి వీళ్ళండి ఇప్పుడు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్న దాంట్లో కూడా గ్రామ వాలంటీర్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నారు. మరి ఆ వ్యవస్థ పనిచేయలేదంటారా? పనిచేసింది సార్, పనిచేసినా మీకు రిజల్ట్స్ రాదు. ఎందుకంటే మీరు మనీ అనేది మీరు ఓన్ పాకెట్లో తీసి ఇవ్వట్లేదు అనేది ఒక క్లారిఫికేషన్ ఆంధ్ర వాళ్ళు కంపారిటివ్లీ వేరే రాష్ట్రాలతో పోలిస్తే ఫైనాన్షియలీ మొత్తానికి లాజికల్గా కొంచెం ముందుకుంటారు సార్, అడ్వాన్స్డ్గా ఆలోచిస్తారు. అటైనా ఇటు ఆలోచించినా కానీ దట్ డజన్ మీన్ అన్ని విషయాలు కాకపోవచ్చు. సో మనీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి ఇస్తున్నారు, ఆయన లాస్ట్ టైం పసుపు కుంకుమ అంత కష్టపడి ఇచ్చారు. ఇట్లా ఈ ఫ్యాక్టర్ల మీద ఆబ్వియస్గా అది గవర్నమెంట్ డబ్బులు అనేది రైట్ రాంగ్ అది వేరే విషయం. బట్ మనీ ఇచ్చారు కంపల్సరీ మనకు ఓటు ఆయనకి వేయాలంటే ఫ్యాక్టర్ లాస్ట్ టైం ఫెయిల్ అయింది ఆ కాన్సెప్ట్. అదే గంటాపదంగా నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన, స్టిల్ మీరు అదే మిస్టేక్ మళ్ళీ కంటిన్యూ చేశారు. మేము ఇంత డబ్బులు ఇచ్చాము, ఎంతమందికి ఇచ్చాము, అందరూ ఓట్లు వేయాలి కదా అనేది ఆ సెక్షన్ ఉండదు అంటున్నాను. లైన్లో నిలబడే వాళ్ళంతా వీళ్ళే మనోళ్ళే అనేది. మహిళలు ఓట్లు వేసిన పంజాబీ డ్రెస్లు వేసుకున్న చూడండి 20 మంది వాళ్ళు మనోళ్ళే, శారీలు వేసుకున్న వాళ్ళ మటు కోటం వాళ్ళు అలా ఉండదు కదా. అదే ఓకే. కానీ ఒకటండి, ఎంపీ విషయానికి వచ్చేసరికి మీరు 0 అంటున్నారు, కానీ స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు కదండి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఉన్నారు, వెరీ స్ట్రాంగ్ పర్సన్. మరి అలాంటి వాటిని కూడా మీరు కన్సిడర్ చేయాలి. అంటే రాజంపేటలో మీరు కంపేర్ చేసుకోండి సార్, రేపు రిజల్ట్స్ వచ్చాక. లేదు నేను తప్పుగా అంటలేదండి, మీరు అడగచ్చు, మీరు ప్రశ్నలో తప్పలేదు, మీ ప్రశ్నలో తప్పే 100% లేదు. మీరు అంటే ఆబ్వియస్గా మీరు పీపుల్స్ వాయిస్ వినిపిస్తారు, మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలాగైనా అడగండి. నేను చెప్పే దానికి ఆన్సర్ ఏంటంటే 7 నియోజకవర్గాలు వస్తాయి. లెట్స్ అజ్యూమ్ రాజంపేట మిథున్ రెడ్డి గారు గెలిచేశారు అనుకుందాం. 7 నియోజకవర్గాలు 4 నియోజకవర్గాలు తీసుకోండి సార్. ఎన్ని 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలవు దానికి మొత్తం పార్లమెంట్లు, అన్ని పార్లమెంట్లో. ఓకే, నేను టెక్నికల్గా చెప్తున్నాను. అలాగే రాజంపేటలో క్రాస్ ఓటింగ్ కూడా తక్కువ పడింది. మీకు క్రాస్ ఓటింగ్ పడింది. కడప ఐ విల్ యాక్సెప్ట్, మీరు మిస్టేక్ అవ్వచ్చు, మేబీ అవ్వచ్చు. అరకు మిస్టేక్ అవ్వచ్చు, యాక్సెప్ట్. రాజంపేటలో క్రాస్ ఓటింగ్ పట్టలేదు, 4 నియోజకవర్గాలు పట్టలేదు, ప్లస్ మెజారిటీ కూడా ఓవర్ పెరగట్లేదు. మెజారిటీ కూడా ఒక దగ్గర పెరిగిపోతుంటే అప్పుడు మీకు ఇప్పుడు పోలవరం ఉంది, ఒక పోలవరంతో ఏలూరు పార్లమెంట్ కొట్టేస్తారని డౌట్ పడుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడే 60-70 వేలు వచ్చేస్తే మిగతా దగ్గర ఒక 5-10 వేలు దగ్గర కానీ ఏలూరు పార్లమెంట్ వచ్చేస్తుంది, లేదా కాకినాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేస్తుంది, ఎందుకంటే క్రాస్ ఓటింగ్ ఎక్కువ పడిపోయిందని. కానీ అలాంటి ఫ్యాక్టర్స్ ఇప్పుడు మీకు నిజంగా ఏలూరు పార్లమెంట్లో క్రాస్ ఓటింగ్ పడినా పిఠాపురం అనేది ఒక 50 వేలు దాటేసింది అనుకోండి, ఓకే, ఆ మెజారిటీ ఇక్కడ కవర్ చేస్తుంది. ఇక్కడ అట్లా రాజంపేటలో ఏం కనపట్లేదు అంత మెజారిటీ దాటేసేది. వైఎస్ఆర్సీపీలో ఒక 30 నియోజకవర్గాలు, 30 నుంచి స్టార్ట్ చేస్తాం మేము. ఇప్పుడు టీడీపీ 0 నుంచి ప్రతి ఎలక్షన్ లో స్టార్ట్ చేయాలి, ప్రతి నియోజకవర్గం వాళ్ళు. అది కాదు, ఒక 30 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మావే. అక్కడ ఇప్పటి వరకు తెలుగుదేశం అనేది గెలవలేదు అనేవి కొన్ని నియోజకవర్గాలు పెట్టుకుని ఉన్నాయి. సో అలా మరి అక్కడైనా రావాలిగా. అట్లా చూసుకుంటే మీరు 14 ఇచ్చారు నెంబరు, మరి అక్కడైనా ఒక 30 నుంచి స్టార్ట్ చేశారు వాళ్ళు. అలా ఉండదు. అంటే వాళ్ళు చాలా మంది 2 రకాల సర్వేస్ చేస్తారు సార్. మామూలుగా ఈ బయట చేసేవాళ్ళు ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్స్ అంతా తీసుకుంటారు. ఇప్పుడు దానికి పర్సంటేజ్ యాడ్ చేసి మహా అంటే ఒక 5% తగ్గినా మందే కదా అని అనుకుంటారు, కంపారిజన్ చేసుకుంటారు. ఇంకో 2 కులాల లిస్ట్ రాసుకుంటారు. ఈ నియోజకవర్గంలో ఈ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ కులంలో ఒక చిన్న విక్ట్ వేస్తుంటారు. సరదాగా కూర్చొని టీ తాగుతూ ఈ కులంలో ఎంతమంది వేస్తాం, 90% వేసుకో, ఇంత నెంబర్ వచ్చింది అంటే ఎట్లా గెలిచినా మనం గెలిచేస్తాం కదా అని. అది ఎంతో కొంత నేను యాక్సెప్ట్ చేస్తాను, కొంతవరకు కరెక్ట్. ఎందుకంటే ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ బట్టి ప్యాటర్న్ ఉంటుంది, కులాలను బట్టి కానీ దాన్ని బట్టే మొత్తం ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. అంటే సింగిల్ ఒక నెంబర్ డిసైడ్ గొర్రె రకం ఓట్ బ్యాంక్, కానీ అందరూ గొర్రెలు అలాగే వేస్తారు ఓట్ బ్యాంక్ అంటే ఒప్పుకోం.
ఓకే ఓకే ఎవరంటే నా ఉద్దేశం కించపరిచినట్టు కదా, ఒక ప్యాటర్న్ వెళ్ళే ఓట్ బ్యాంకింగ్ ఉండే వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇదే మా కుటుంబం ఓట్ బ్యాంకింగ్ అనే కుటుంబాలు ఉన్నాయి. బట్ అందరూ అదే విధంగా వేస్తారు అనేది కరెక్ట్ కాదు. అంటే Okay. మీరు ఒక చిన్న పేపర్ తీసుకొని చిన్న పెన్ తీసుకొని కాపులు, రెడ్లు, కమ్మలు లేదా మాల మాది కానీ రాసి నెంబర్లు వేసుకుని ఉరామరికి మాకే కదా బీసీలు 60% మాకే ఉన్నారు ఇంకో అని ఆ టోటల్ నెంబర్ పిఠాపురంలో కూడా మనకి 20,000 మెజారిటీ వస్తుంది కదా అని వాళ్ళు అంటుంటారు. ఓకే మాతో ఆర్గ్యూ చేసేవారు కదా. ఓకే మాది విలేజ్ వారీ చేసుకొని సర్వే చేసుకొని డేటాబేస్ తెచ్చుకొని మొత్తం మళ్ళీ మనం దాని స్లీపర్ సెల్స్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని తక్కువ శాంపుల్స్ తీసుకొని మనకి కొన్ని అవుట్ సోర్సింగ్ ఇచ్చి ఇవన్నీ కలిపి క్లబ్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి అది చేసినప్పుడు చుట్టుపక్కల చేసి ఇలా చేసుకుంటాం. మాకు చేసే దాంట్లో కులాలు బయటపడతాయి. కులాల పర్స్పెక్టివ్లో సర్వే చేయం. ఓకే 100% మాకు కులాల మీద ఐడియా ఉంటుంది, వాటి మీద ఎక్కడెక్కడ ఎవరు ఉన్నది. బట్ అదే పర్స్పెక్టివ్లో సర్వే చేసి విలేజ్ వారీ రిపోర్ట్ ఎలా వస్తుంది? ఓకే ఓకే ఎందుకంటే ఎమోషన్స్ని అక్కడ ఉన్నటువంటి ఏ ప్రజలు ఉన్నారు, ఏ టైప్ ఉన్నారు, ఏ ఎమోషన్స్లో ఉన్నారు, ఆ ఎమోషన్ మనం డేటాగా కన్వర్ట్ చేసినప్పుడు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ తగ్గచ్చు పెరగచ్చు అనేది విలేజ్ వారీగా వేసుకోగలిగితే వస్తుంది. ఓకే అలాగే దాని శాంపుల్స్ ఎన్ని దాన్ని బట్టి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అండి ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నెంబర్ ఆఫ్ కూటమి వైపు ఉన్నారని అంటారు మీరు? అంటే సార్ ఇప్పుడు ఆ. ఎస్సీ ఇప్పుడు నందిగామ తీసుకోండి సార్. ఆ. నందిగామ మీకు కమ్మ డామినెంట్గా ఉన్నటువంటి నియోజకవర్గం ఎంటర్ అవుతుంటే ఓవరాల్గా ఎస్సీ నియోజకవర్గం. దట్ డజన్ మీన్ దట్ ఇప్పుడు మొత్తం నందిగామ అంతా ఎస్సీలని కాదు, పాలకొండ అంతా ఎస్సీలు కాదు, రైల్వే కోడర్ అంతా అట్లా అట్లా ఓవరాల్ అనమాట. ఓవరాల్ దానికి అసోసియేటెడ్గా ఉన్నటువంటి క్యాస్ట్ ఒక బేస్డ్ బెల్ట్ జరుగుతుంటుంది. మీకు ఏదైనా చెప్పినట్టు కంటిన్యూస్గా ఏదైతే ఫ్లో అవుతూ ఉంటుంది, ఏదైతే చెప్పబడుతూ ఉంటుందో రోజు మీ దగ్గరికి వచ్చేసి ఇది ఒకటి విషయం చెప్తూ ఉన్నారు అనుకోండి, కంటిన్యూస్గా అది ఎక్కుతూ ఉంటుంది. సో అలాంటి నియోజకవర్గాల్లో ఇది టర్న్ చేసుకునేందుకు వీళ్ళకి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ 30లో మీరు శాంపిల్స్ తీసుకున్నప్పుడు వ్యతిరేకత ఎక్కడెక్కడ కనిపించిందండి? ఇంత క్యాస్ట్ ఈక్వేషన్స్ మీకు చెప్పినట్టు వాటిల్లోనే అంటే అంటే ఈ ఫ్యాక్టర్ ఒకటి సార్. ఒకటి మొత్తం మీద కూటమి ఒక అడ్వాంటేజ్ సార్. ఇంత చాలాసార్లు చెప్పుకున్నట్టు కూటమి ఒక అడ్వాంటేజ్ ఆబ్వియస్లీ. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వ్యతిరేకత ఉందా లేకపోయినా కానీ కూటమి కట్టంగానే ఒక 5% ఓట్ బ్యాంక్ మీ ఖాతాలో పడిపోయినట్టే. ఓకే కలిసి పోటీ చేస్తుంది. ఇన్ని సభలు ఇన్ని లేకపోయినా కానీ, ఏమి మీటింగ్లు అరుపులు రచ్చలు అన్నీ లేకపోయినా మీరు కూటమిగా పోటీ చేస్తున్నా కానీ ఈ 5% పడిపోద్ది. అది కాకుండా మిగతా 10% జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ఖాతాలో వేసిన 1%. రోడ్లు బాగలేవు, ఇదిగోండి 1% తీసుకోండి. లేకపోతే లిక్కర్ మీద ఇష్యూస్ ఉన్నాయి, 1% తీసుకోండి. లేకపోతే గంజా ఇష్యూస్ జరుగుతున్నాయి, అసోసియేటెడ్గా ఉన్న ఫ్యామిలీస్ ఇబ్బంది పడ్డాయి. లేకపోతే అప్పుడు భవన కార్మికులు వాళ్ళ సెక్షన్ అంటే ఇసుక మీద జరగలేదు సార్, ఇసుక మీద ఓట్ బ్యాంకింగ్ లేదు. ఇసుక ఇప్పుడు ఆధారిత ఇప్పుడు ఎవరైతే వర్క్ చేసుకుంటున్నారో సిమెంట్ ఆధారిత లేదా ట్రావెల్ ఈ సంబంధించిన భవన కార్యక్రమాలు వాళ్ళకి 1% పడుతుంది. ఓకే ఓకే కార్మికులది. అట్ ది సేమ్ టైం మీకు ఉద్యోగం చేసేవాళ్ళు అంటే ఉద్యోగస్తుల ఓట్ బ్యాంకింగ్ 1% వస్తుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు నిరుద్యోగులు వాళ్ళకి నోటిఫికేషన్ పడలేదు ఇంకో 1%. ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే వాళ్ళది వస్తుంది. ఇవి కాకుండా వైజాగ్లో వాళ్ళేమో ఆ రాజధాని గురించి కనెక్ట్ కాలేదు, అదొక మీ మొత్తం వర్క్ చేశారు, మొత్తం ఆడంతా ఫుల్. కానీ వాళ్ళు కనెక్ట్ కాలేకుండా చేయలేకపోయారు మీరు. అలాగే మీరు కృష్ణా గుంటూరు జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ మీద పోయినసారి లేదు. పోయినసారి ఎలక్షన్లో మీరు గెలవగలిగారు ఉంటే మంగళగిరిలో లోకేష్ గారు గెలిచేవారు కదా. బట్ ఈ సమయానికి వచ్చేసరికి అది కూడా ఆగిపోయింది. డెవలప్మెంట్ కూడా ఆ రాజధాని మీద ఫ్యాక్టరీ కూడా ఆగిపోయేసరికి ఇంకా కృష్ణా జిల్లాలో తెలియకుండానే కమ్మ కాపు డామినేషన్గా జరుగుతూ ఉంటాయి. మీరు ఎంతో జర్నలిస్ట్ ఎంతో ఎలా జరిగింది ఒకప్పుడు గొడవలు ఇద్దరు అంత స్ట్రాంగ్ కమ్యూనిటీస్ ఒకసారి ఇప్పుడు బాండ్ అయ్యారు అనుకోండి, ఎలా ఉంటుంది? రైట్ వార్ వన్ సైడ్ లాగా ఉంటుంది. ఓటు ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్ గా జరిగిందని ఉందా? 100% జరిగింది. ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ కొన్ని చర్చల్లో మనం వింటానే ఉన్నాం. కాపుల్లో ఒక అసంతృప్తి ఉంది, ఓటు ట్రాన్స్ఫర్ జరగలేదు ఇటు. అసంతృప్తి ఉన్న మాట వాస్తవం సార్, దాని డౌట్లేదు. అసంతృప్తి మీకు ఫస్ట్ రోజు ఉన్న అసంతృప్తి మీరు దానికి కన్విన్స్ అవుతారు. మీరు ₹1,00,000 నా నుంచి ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను 75,000 ఇస్తాను. ఆబ్వియస్లీ ఫస్ట్ రోజు ఉంటుంది, కానీ వర్కింగ్ మొదలు పెట్టాక ఇంకా వర్క్లో దిగిపోతారు పనిలో ఉండేది. సో ఆబ్వియస్గా నెల రోజులు అయిన తర్వాత నెల రోజుకి ప్లస్ మనకున్న మేజర్ అడ్వాంటేజ్ అనేది మనకు 4th ఫేజ్లో పడింది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్ పడి ఉంటే ఒక నెల రోజుల ముందే జరుగుంటే కొద్దిగా ఖచ్చితంగా 70-30 దగ్గర ఆగి ఉండేది. కానీ ఆ జారుడు బండ ఇంకా 1 నెల టైం ఉండేసరికి వీళ్ళు కార్యకర్తలు మాట్లాడుకుని కూడా మనం కలిసి కట్టుగా పనిచేద్దాం, ర్యాలీలు పెడతారు, మీటింగ్లు పెడతారు. ఇంతకుముందు కొట్లాడడం వల్ల ఈసారి మనం కలిసి చేద్దాం బావా కానీ అని చెప్పి ఒక మాట అనుకుని టీ దాగా భోజనం చేసో మంది వేసో పెగ్గేసో ఏదో కలిసి కట్టుగా పని చేసుకుని ముందుకెళ్ళారు. ఇప్పుడు మేజర్గా ఏంటంటే మీరు లాస్ట్ టైం ఒక ఫిగర్ చెప్పారు. అవును సార్, అది ఎవరు నమ్మలేదు. ఇప్పుడు ఇది కూడా ఎవరు నమ్మరు సార్. నేను మాకు నమ్మకం కలగదు. నెంబర్ చూసినప్పుడు ఇంత దారుణంగా దాని దరిద్రం ఏంటంటే మేము సర్వే చేసిన 2 సార్లు అలాగే నెంబర్లోనే వచ్చాం.
పోయినసారి నమ్మే నెంబర్ రాలేదు. ఓకే. ఈసారి నమ్మకం. ఇప్పుడు నిజంగా మా 90, 110 వచ్చింటే చాలా కంఫర్టబుల్ గా కేకే చెప్పాడు, బాగానే ఉంటుంది, రీజన్ ఉంది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కూడా నమ్మే నెంబర్ కాదు అది. ఓకే. అంటే మీరు ఎలక్షన్ బాగా చూసి 178 నియోజకవర్గాలు మీకు పట్టుండి ఒక వెరిఫై చేస్తుంటే చెప్తే మీకు అదే నేను 135, 140 అన్నా అనుకోండి, 100% కాన్ఫిడెన్స్ ఉంది, టీడీపీ బలంగా నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. రేపు పొద్దున 10 సీట్లు అంటే ఆయన జారుడు మన జారిపోయింది, ఒక 10 సీట్లు మేము అనుకుందాం కూడా ఎక్కువ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. కానీ ఆ ఎడ్జులు చూడటమే కష్టం. కాబట్టి ఏ సర్వే కంపెనీ మీరు చూసిన ఏ సర్వే కంపెనీలు కూడా అంత మార్జిన్ పెట్టుకున్నాయి చూడండి, 20-30 సీట్లు మార్జిన్ పెట్టుకున్నాయి. అంత మార్జిన్లు ఇన్ని కంపెనీలు దేశవ్యాప్తంగా పెట్టుకున్న టైంలో ఒకే ఒక కంపెనీ వచ్చి ఇది నెంబర్ సింగిలే చెప్తున్నాం అని చెప్పి వచ్చారు. ఇంత కోట్లాది మందికి ఒక అటెన్షన్ వైబ్రేషన్ వచ్చింది. అవును, ఎగ్జాక్ట్లీ. అవునవును. ఒకవేళ పూర్తి స్థాయిలో అండి గేమ్ చేంజ్ అయితే, అంటే మీరు ఇచ్చిన నెంబర్లో ఏదైనా చేంజ్ అయితే ఎంత తగ్గొచ్చండి? ఒకవేళ మహా అయితే తగ్గితే లీస్ట్ నెంబర్ వైఎస్ఆర్సీపీకి ఒకవేళ ఇంకా పోతే 6 కూడా రావచ్చు, 9 రావచ్చు సార్. సింగిల్ డిజిటే వస్తుంది. ఓకే. లీస్ట్ అయితే సరే చూద్దాం. అంటే దీన్ని నవరత్నాలు ఒక ఆయన చెప్పారు, ఇట్లాగే పెద్ద ఆయన అడుగుతుంటే నవరత్నాలు కాన్సెప్ట్ మీద లేరు. సో చివరికి నవరత్నాలు రావచ్చు లీస్ట్ అయితే. ఓకే. ఓకే. 9 నియోజకవర్గాలు గెలవచ్చు అని. ఓకే. ఓకే. లీస్ట్ మీరు వర్స్ట్ కేసు అడుగుతున్నారు. అవును. కూటమికి పెరగటమే తప్ప తగ్గేది లేదు అనేదే. కూటమి కూడా తగ్గచ్చు సార్. ఇప్పుడు మనం చెప్పి 133 అన్నాం, మీరు చెప్పినట్టు దానికి వర్స్ట్ కేసు ఉంటుందిగా. దీనికి కూడా అంటే ఒక 5-6 సీట్లు దానికి తగ్గేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. తగ్గితే దీనికి పెరుగుద్ది, ఆబ్వియస్లీ దీనికి పెరుగుతుంది. అంటే ఇంకొక ఆప్షన్ లేదు.